గురువు కాదు. ఉత్తమ గురువు అంటే ఎవరికి లెక్క చెప్పేవాడికి అవకాశం లేదు, భూగోళం చెప్పేవాడికి అవకాశం లేదు, కేవలం సైన్స్ చెప్పేవాడికి అవకాశం లేదు. ఏదో కాలం తీసుకొని ప్రత్యేకంగా చెబితే ఒక్క తెలుగు చెప్పేవాడికి మాత్రమే ఒక పుష్కలమైన అవకాశం. అడుగడుగున అనుగనుగున మాట మాటలో వాక్యంలో ఏదైతే ఉందో ఈ అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం విద్యార్థిని నైతికంగా ఎక్కడికో ఆకాశమంత ఎత్తుకు పెంచడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మనం తెలుగు చెప్పేవాడికి ఉంది. కాబట్టి మనం చెప్పాలి. అది చెప్పకపోతే మనం అపచారం చేసినట్టు, అన్యాయం చేసినట్టు. అందుకే ఏమన్నాడు అంటే, నుత జల పూర్వితములకు నూతులు నూరిటి కంటే సూర్ముతవు రథమొక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే సత్క్రతువది మేలు, తత్క్రతు శతకంబు కంటే ఒక సుతుండు మేలు, తత్సుతు శతకంబు కంటే ఒక సూర్ముత వాక్యము మేలు చూడగా. దుష్యంతుడి దగ్గరికి శకుంతల వెళ్ళింది గర్భవతిగా. గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అయితే కనుడు వచ్చిన తర్వాత పంపించాడు. ప్రియంవదను అనసూయనిచ్చి పంపించాడు. అయిన గర్భవతి నిండు సభలోకి వెళ్తే నీవెవరో అన్నాడు. ఆయన మర్చిపోయినాడు. ఆయన ఇచ్చిన ఉంగరం చేప మింగింది. కనుడి యొక్క శాపం ఉంది, నీ భర్త నిన్ను మర్చిపోతాడని చెప్పేసి ఆయన అన్నాడు. నీవెవరో నాకు తెలియదన్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి? ఉరేసుకొని చచ్చిపోవాలి, విషం తాగాలి. కానీ ఆమె ధైర్యంగా నిలబడింది. ఏమంది? నుతజలపు అంది, 100 బావులు తవ్వడం కంటే, దిగుడు బావులు కానటువంటివి మంచినీరు తీసుకోవడానికి వీలేదు, 100 బావులు తవ్వడానికంటే ఒక్క బావి మేలన్నాడు. అందువల్ల మనము బావి తవ్వాలి. మనం తవ్వితే మనమే కాదు, వేలాది మంది నీళ్లు తాగుతారు. ఇది పుణ్యప్రదమైనటువంటిది. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూర్ణుతవ్రత ఒక బావి మేలు, మరి బావులు 100 కంటే సత్క్రతువది మేలు. ఓ క్రతువు ఓ యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి. తత్క్రతు శతకంపు కంటే ఒక సుతుండు మేలు, ఓ కొడుకును కనాలి. 100 యజ్ఞాలు చేయడం కంటే ఓ కొడుకును కనాలి. తత్సుతు శతకంపు కంటే 100 మంది కొడుకులను కనడానికంటే సూర్ణుత వాక్యము మేలు చూడగన్. సత్యం పలకాలే, సత్యమే పలకాలే, సత్యం పలకని వారు మనిషి కాదు అని శకుంతలన్నది ధైర్యంగా భారతంలో ఏదైతే ఉందో పెళ్ళైన పిల్ల భర్త కాదంటే తిరస్కరించే నువ్వు మనిషివే కాదు, నీకు సత్యం తెలియదని నిండు సభలో ధైర్యంగా మాట్లాడింది. అప్పుడు ఆకాశం నుంచి మేనక దిగి వచ్చి శకుంతలను తీసుకొని పైకి వెళ్ళిపోయింది. దుష్యంతుడు ఒక పని మీద మళ్ళీ స్వర్గానికి వెళితే అక్కడ భరతుని, ఆమె గర్భవతి, అప్పుడు నిండు గర్భవతి, కొడుకున్నది పైన. ఆ పిల్లవాడికి ఒక రక్ష కట్టినారు. అది తల్లి తండ్రి కాక ఎవరైనా ముట్టుకుంటే అది పామై వాడిని కాటేస్తుంది. ఇది శాపం. అయితే దుష్యంతుడి యుద్ధానికి పైపోయినాడు. దేవేంద్రుడు పిలిస్తే రక్ష జారి పడింది. ఆ రక్ష కట్టేశాడు, ఏమీ కాలేదు. అక్కడ ఉన్నటువంటి దాసికి తెలిసింది ఈయన అతని తండ్రి అని. వెంటనే ఒక మేనక వచ్చింది, కలుసుకున్నారు. ఇది కథ. అందువల్ల ఈ ఒక్క పద్యం భారతంలో ఉంది. ఈ పద్యానికి 1000 పుటల వ్యాఖ్యానం రాయొచ్చు. ఇలా వ్యాఖ్యానం చెప్పగలిగిన వాడు ఎవరు? తెలుగు బడిపంతులు మాత్రమే, సాహిత్యం చదువుకున్నవాడు మాత్రమే చెప్పగలరు. సత్యం కాకుండా అసత్యంగా సంపాదించిన కోట్లాది రూపాయలు వ్యర్థం. నీ కిల్లు గిరి చేస్తా, డబ్బుందని ఏం రా గర్వంతో రెచ్చిపోతవా, తొక్కి పడేస్తున్నా కొడక అని చెప్పగలిగే దమ్ము, ధైర్యం కలిగిన వీరుడు కావాలి. ఇది ఎక్కడ తయారవుతాడు? తెలుగు తరగతి గదిలో తయారవుతాడు. పరమేశ్వరుడి లాంటి ఒక ఆచార్యుడు ఇది చెప్పగలగాలి, ఖబర్దారని చెప్పగలగాలి. ఇలా చెప్పగలిగే ఆచార్యులు చాలా మంది ఉన్నారు. అందుకే ధర్మం నిలబడింది. ఇంకొకటి భారతంలో మీకు తెలుసు,